హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. తెలుగు రాజకీయాల్లో ప్రభంజనం అనదగ్గ వంగవీటి మోహన్ రంగా లెగసీని ఆయన కంటిన్యూ చేయలేకపోతున్నారా? ఏపీలో కాపులకు ఐకానిక్ పర్సనాలిటీ అయిన రాధా రాజకీయాల్లో ఎందుకు ఎదగలేకపోయారు? సుమారు 25 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తరువాత ఎందుకు పై పదవులకు ఎదగలేకపోయారు? సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లే ఆయన ప్రస్తుతం ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారా? వంగవీటి రాధాకృష్ణ రాజకీయంగా వేసిన కొన్ని తప్పటడుగుల వల్ల ప్రస్తుతానికి రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రభంజనం అనదగ్గ వంగవీటి మోహన్ రంగా తనయుడిగా రాధా రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతోనే సంచలనం సృష్టించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాధా ఎమ్మెల్యేగా పిన్న వయసులోనే గెలుపొందారు. యువ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయంగా ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా భావించారు. అయితే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆ తర్వాత వరుసగా తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా ఆయన ఎదుగుదలకు అవరోధంగా మారాయి. సినీ నటుడు చిరంజీవి 2008లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఆయన చేరడం మొదలు ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోన్న స్థితి వరకు ఆయన ప్రస్థానం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచేలా సాగింది. రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపున్న రాధాకృష్ణ కాపు సామాజిక వర్గంలో ప్రముఖుడిగా ఎదిగిన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరడం సరికాదని, ఈయనకి ఈ పార్టీలో ప్రత్యేక ఐడెంటిటీ ఉండదని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినా కూడా ఈయన వినిపించుకోలేదని అంటూ ఉంటారు. ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు విజయవాడ తూర్పు సీటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడంతో ఆయన ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో టికెట్ ఇవ్వకపోయినా ఆయన ఆ పార్టీలోనే కొనసాగుంటే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండేదని ఆయన అభిమానులు ఇప్పటికీ భావిస్తూ ఉంటారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున కాపు సామాజిక వర్గంలో గుర్తింపు ఉన్న నాయకుడిగా ఆయనకు పార్టీలో ప్రభుత్వంలో సముచిత స్థానం కూడా దక్కేది. ఆ అవకాశాన్ని పాడు చేసుకున్న ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం సరైన గుర్తింపును పొందలేకపోయారని అంటూ ఉంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా ఈయనకు సరైన గుర్తింపు కానీ పదవులు కానీ లభించలేదు. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి కోసమో ఒక ఎమ్మెల్సీ స్థానం కోసమో ఆయన తనకన్నా తక్కువ స్థాయి నాయకులతో పోటీ పడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓ 10 మందికి తానే టికెట్లు ఇప్పించే స్థాయికి ఎదగాల్సిన ఆయన తానే పార్టీ అధిష్టానం వైపు చూసే పరిస్థితిలో ఉన్నారు. ఇది రంగా అభిమానులను వేధిస్తోంది. కేవలం ఒక కాపు సామాజిక వర్గం నాయకుడిగానే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని పొందిన వంగవీటి మోహన్ రంగా పేదల పక్షపాతిగా 1980లోనే రాష్ట్ర స్థాయిలో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన తనయుడిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిన వంగవీటి రాధా ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పాలి. తనకు సరైన గుర్తింపు లేని తెలుగుదేశంలో కొనసాగాలా లేక భారతీయ జనతా పార్టీ వైపు జనసేన వైపు అడుగులు వేయాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. ఆల్రెడీ కాపు సామాజిక వర్గానికి రాష్ట్ర స్థాయిలో ఐకానిక్గా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీలో చేరితే ఈయనకు జనసేనలో ప్రత్యేకమైన గుర్తింపు ఉండదని ఆయన అభిమానులే అంటున్నారు. 20 ఏళ్లకు పైబడి రాజకీయాల్లో ఉన్న రాధాకృష్ణ ఎన్ని పార్టీలు మారినా కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలవగలిగారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం బీజేపీ గాలులు బలంగా వీస్తోన్న ఈ దశలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరితే మంచిదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపున్న కాపు సామాజిక వర్గం నాయకుల కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. అవునన్నా కాదన్నా టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చే పార్టీలుగా జనంలో ముద్ర వేసుకున్నాయి.
దీనికి విరుగుడుగా ఏపీలో బలమైన శక్తిగా ఉన్న కాపు సామాజిక వర్గం నాయకులను ప్రోత్సహించాలని, వారికి పార్టీలో పెద్దపీట వేయాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అందుకోసమే పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ సామాజిక వర్గాన్ని ప్రోత్సహించే వ్యూహంలో భాగంగానే ఇటీవల సోము వీర్రాజుకు మళ్ళీ ఎమ్మెల్సీ పదవిని ఆ పార్టీ కట్టబెట్టిందని కొందరు విశ్లేషిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వంగవీటి రాధ భారతీయ జనతా పార్టీలో చేరితే సముచిత స్థానం దక్కడమే కాకుండా భవిష్యత్తులో రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఆయన బీజేపీలో చేరాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే ఆయన మాత్రం రాజకీయాలకే గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారని వినబడుతోంది. కానీ వంగవీటి రంగా తనయుడిగా ఆయన లెగసీని కంటిన్యూ చేయాలంటే మాత్రం యువ నాయకుడైన రాధ రాజకీయాల్లో కొనసాగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, కాపు సామాజిక వర్గంలోని ప్రముఖులు కోరుకుంటున్నారు. నిండా 45 ఏళ్లు లేని ఆయన ఇప్పుడే రాజకీయాలకు గుడ్ బై చెప్పడం సరికాదని, ఇంకా కనీసం 25 ఏళ్ల పాటు ఆయన రాజకీయాల్లో రాణించవచ్చని సూచిస్తున్నారు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల రాధా రాజకీయాల్లో రాణించలేకపోయారని, ఇప్పుడైనా సముచిత నిర్ణయం తీసుకోవాలని రంగా అభిమానులు కోరుకుంటున్నారు. రాధా రాజకీయాలకు గుడ్ బై చెప్తారా, లేక ఆయన అభిమానులు కోరుకుంటున్నట్టు మరో పార్టీలో ఆయన భవిష్యత్తు వెతుక్కుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.